నమస్తే. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో హింసించిన కేసులో అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతితో పాటు పలువురిని పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లను స్థానిక కోర్టుతో పాటు హైకోర్టు కూడా కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రఘురామపై కస్టడీ హింస కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉన్నారు. గతంలో ఈ కేసులో ఆమె దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ను స్థానిక కోర్టుతో పాటు హైకోర్టు కూడా కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆమెను తక్షణం అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. 2 వారాల్లో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలి అని ఏపీ పోలీసుల్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రఘురామపై అప్పట్లో కస్టడీలో సిఐడి అధికారులు, పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు దాడి తరువాత డాక్టర్లు ఆయన్ను తిరిగి రిమాండ్కు పంపే ముందు గాయాలు అయినట్లు నివేదిక ఇచ్చారు. అయితే ఈ రిపోర్టుల్ని జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి మార్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రఘురామకు ఎలాంటి గాయాలు కాలేదు అని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించి సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లతో పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆయనకు గాయాలైనట్లు తేలడంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.